హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. భక్తుడు ఏం చెప్తున్నాడు? ఏం చెప్పినాడు ఉంటే పాటలో? చాలు నాకు యేసయ్యా. ఎందుకంట నీ ఉంటే నాకు చాలయ్యా, వేరే ఏది అక్కర్లేదు అంటున్నాడు. ఎందుకంట ఇంకా ఆ పాటలోనే చెప్పినాడు, మొదటి పల్లవిలోనే చెప్పినాడు. ఎందుకంటాడు ఆ మాట? నీ వింటే నా వెంట అదే చాలయ్యా, నాకు తోడుగా నా వెంట నువ్వు ఉంటే నాకు అదే చాలయ్యా అంటున్నాడు కదా. ఎందుకంట ఆయన నిత్య జీవము దేవుడు లేకుండా ఇది లేదు కదా. ఆ భక్తుడు ఎందుకు ఆ మాట అన్నాడు? మన వర్షం పక్కన పెట్టేయండి, మన ఆన్సర్లు పక్కన పెట్టేయండి. ఆ భక్తుడు ఏమంటున్నాడంటే నా వెంట నువ్వు ఉంటే నాకు అదే చాలయ్యా అని అంటున్నాడు కదా. ఎందుకన్నాడు ఆ మాట? చదువుమ్మా, పల్లవి చదువు. పల్లవినే చదవాలి. పల్లవి చదువుతుంది. చదువుమ్మా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ రాజ్య క్షేమముందలేను. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేను ఉండలేను. నీవు వినని మనవేది యేసయ్యా. చెప్పండి, అదంతా ఆ లైన్ చెప్పండి. చెప్పమా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధేది. ఎందుకు నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా అంటే యేసు ప్రభుకి ఏదన్నా మనం ప్రార్థన చేస్తే ఆయన వినకుండా పోయే ప్రసక్తే ఉండదంటారు. మనం చెప్పే మాటలు మనుషులు కొందరు వింటారు, కొందరు వినరు. కొన్ని మాటలు వింటారు, కొన్ని మాటలు వినకుండా ఏంది లేదే అని గమ్మున వెళ్ళిపోతారు కదా. కానీ యేసు ప్రభు దగ్గర అక్కడ కాదంట. ఏ మనవి చేసినా, ఎలాంటి మనవి చేసినా, చిన్న మనవైనా పెద్ద మనవైనా, ఎలాంటి మనవైనా సరే ఆయన వినకుండా తన చెవిని పక్కకు తొలగించుకునే ప్రసక్తే ఉండదంట. ఏ మనవైనా నీవు వినని మనవేది యేసయ్యా అంటే అసలు ఏ మనవి ఆయన వినకుండా ఉండడంట. అన్ని మనవులు మనం ఏ ప్రార్థన చేసినా, ఎలాంటి ప్రార్థన చేసినా వింటాడంట. నెంబర్ 1. రెండో లైన్ చెప్పండి అందరూ. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు తీర్చని బాధ అంటూ ఏది లేదు. అంటే నువ్వు తీర్చలేని బాధ అంటూ ఈ ప్రపంచంలోనే ఏది లేదు అసలు. అంటే ఆ భక్తుడు ఎందుకు ఆ పాట రాసినాడంటే ఏదో ప్రార్థన చేశాడంట, చాలా విషయాల కోసం ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనకు నాకు జవాబు రాలేదు, ఈ ప్రార్థనకు నాకు దేవుడు వినలేదు అనే మాటే ఆయన జీవితంలో లేదంట. ఏ మనవి చేసినా దేవుడు విన్నాడంట. అతనికి ఎన్ని బాధలు వచ్చినాయో తెలియదు, ఎలాంటి బాధలు వచ్చినాయో తెలియదు. అతని జీవితంలో ఏ బాధలు వచ్చినా కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే తీర్చినాడంట. అందుకు ఆ మాట చెప్తున్నాడు, నేను చెప్పిన మనవంతా నువ్వు విన్నావు యేసయ్యా, నాకు వచ్చిన బాధలన్నీ నువ్వు తీర్చినావు యేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు కదా. నా మాటలన్నీ వినే దేవుడు, నా బాధ అంతా పంచుకునే దేవుడు, నా బాధనంతా తీర్చే దేవుడు నువ్వు ఉండగా నాకు కొద్దిగా ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ నువ్వు నా వెంటుంటే నాకు అదే చాలయ్యా అని చెప్పేసి భక్తుడు రాస్తున్నాడు. హల్లెలూయా. సరే, ఈరోజు వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగి ఎన్ని రోజులు అయింది? దాదాపు 2 నెలలు అయిపోయింది. ఎందుకు జరగాలంటే నాకు టైం లేదు కాబట్టి. నాకు ప్రతి శుక్రవారము ఇక్కడ జరగాల, కానీ ఏదో ఒక ఆటంకము వర్క్. ఒకరోజు విజయవాడ అని, ఒకరోజు వర్షం అని, ఒకరోజు వేరే దగ్గర ప్రోగ్రామ్ అని, ఒకరోజు వేరే దగ్గర ప్రార్థన, ఇట్లా ఇక్కడ రాలేకపోయినాను. ప్రతి శుక్రవారం రాలేకపోయినా. ఇప్పటికీ ఇక్కడ జరిగి 2 వారాలు అయిపోయింది. ఎక్కువై మళ్ళీ వరుసగా వస్తాను. ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి మరలా శుక్రవారం ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. హల్లెలూయా. సరే, చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడో మీరు చూసినారా? ఇక్కడ జరగకపోయినా చివరిసారి కుటుంబ ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి. కుటుంబ ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన వాటి అన్నింటినీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. చూసినారా? కనీసం మీరు చివరిసారిగా చూసిన చప్పట్లు కొట్టండి. దొంగ చూపించిన మార్గం కాదు, గుడ్డివాడు చూపించిన మార్గం. ఏంటి? చివరిసారిగా దేవుడు కుటుంబ ప్రార్థనలో మాట్లాడిన అంశం ఏంటంటే గుడ్డివాడు చూపించిన మార్గం. గుడ్డివాడు చూపించిన మార్గం ఎలా ఉంటుందో అనే అంశం గురించి చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ మీరు ఎవరు వినకపోయింటే ఎక్కడ ఉంటుంది? యూట్యూబ్లో మన ఛానల్లో ఉంటుంది కాబట్టి వినండి. గ్రూప్లో కూడా అప్లోడ్ చేసినాం కాబట్టి విని
గుడ్డివాడు చూపించిన మార్గం ఎలాగుంది, ఆ మార్గం వల్ల కలిగిన ప్రయోజనాలు ఏంటో మీరు తెలుసుకొని ఆత్మీయంగా బలపడాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సరే, వాక్యంలోకి వెళ్ళబోయే ముందు పొద్దున్న ఎవరు ఎన్ని గంటలకు లేస్తారు చెప్పండి? నేను 3:30 మా 3 గంటలకు లేస్తారు. నువ్వు కరెక్ట్గా నిజాలు చెప్పాలా, అబద్ధాలు చెప్పకూడదు. నువ్వెన్ని గంటలు లేస్తావు? ఇక్కడికైతే 5:30కి. అక్కడ కాలేజీలో అక్కడ 7:30నా? ఓహో, ఇక్కడే తొందరగా లేస్తాను అనమాట. అక్కడ తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట. కాబట్టి 8:30కి లేస్తావు. సండే అయితే వాళ్ళు ఉంటే 10కి లేస్తావు. అమ్మా స్వామి. సరే, నువ్వుతో? నేను మామూలు 6కి లేస్తావు. నువ్వు 6:30, 7 అంటే ఫస్ట్ మామూలు లేస్తారు. లేచిన తర్వాత ఏం చేస్తారు? పొద్దున్న ఏమేమి పనులు చేస్తారు మీరు చెప్పండి? లేచి తిండితో మాట్లాడుకొని వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాలు సెండ్ చేసి బైబిల్ చదువుకొని ఇంకా మళ్ళీ మంచిది. నువ్వు? నాకు ఆత్రం. నీకు స్తోత్రం, నాకు ఆత్రం. అల్లెలుయ్యా. అంతేనా? నువ్వేం చేస్తావు పొద్దున్న లేవనే? లేస్తాం, మొహం కడుకుంటాము, గంట బంత వేసుకొని పెరిగిపోతాం. అదే. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడో చూద్దాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. నీవు లేచి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతుల ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఆమేన్. ఒకరు కూడా చెప్పలేదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఇక్కడ వాక్యం దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి గొని వారు మూర్ఛిల్లుచున్నారు. దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ ఉదయమున లేవగానే ఏం చేయాలా అనే అంశం గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఉదయమునే మనం లేవగానే ఏం చేయాలా, అసలు ఎప్పుడు మనం లేయాలా, ఏ టైంకి మనం లేయాలా. మామగారేమో 3 గంటల నుంచి 4 గంటలకు అన్నారు. వాళ్ళు ఏమో ఎక్కడైతే 6 గంటలు ఉంది, హాస్టల్ అయితే 10 గంటలు ఉంది. అత్తేమో 6 గంటలు అన్నావు, నువ్వేమో 6:30 అన్నావు కదా. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం ఎన్ని గంటలకు లేయాలా, లేచిన తర్వాత మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? రకరకాల పనులు మనం లేవగానే చేస్తుంటాం. కొందరు వంట పనులు చేస్తుంటారు, కొందరు పొలం పనులు పోతారు, మీరు చెప్పిన కొందరు కరువు పనులు పోతారు. రకరకాల పనులు ఉంటాయి. కొందరు బట్టలు ఉతుకుతారు, కొందరు వంటలు చేస్తారు, కొందరు అన్నం కూరలు చేస్తుంటారు, కొందరు చెత్తలు ఊడుస్తుంటారు. రకరకాల పనులు చేస్తుంటారు. కొందరు ఆఫీస్కి రెడీ అవుతుంటారు, కొందరు స్కూల్కి రెడీ అవుతుంటారు. ఇలా పొద్దున్నే చేసే పనులు ఇవన్నీ ఉంటాయి కదా. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఉదయమునే మనం లేవగానే ఏం చేయాలా అనేది దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టాలి. ఉదయమునే మనం లేవగానే చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మొరపెట్టాలి. ఏం చేయాలా? మొట్టమొదటి పనే మనం చేయాల్సిన పని మొరపెట్టడం, అంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? లేవగానే మామగారు చెప్పినట్లు ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ చేయాల్సిన పని అంటే ప్రార్థన చేయాలి. అర్థమైందా? లేవగానే చేయాల్సిన మొట్టమొదటి పని ప్రార్థన చేయడం. అయితే ప్రార్థన చాలామంది రకరకాల కోసం చేస్తుంటారు కదా. కొందరు ఆ రోజు దేవుడు నడిపించాలని చేస్తుంటారు, కొందరు వాళ్ళు చేసే పనుల్లో దేవుడితో ఉండాలని చేస్తుంటారు, కొందరు లాభాలు రావాలని చేస్తుంటారు, కొందరు ఆశీర్వదించబడాలని చేస్తారు, కొందరు తమ ఉద్యోగ విషయంలో అన్నీ సక్రమంగా ఉండాలని చేస్తారు, కొందరు తమ చేసే పని విషయంలో అంతా బాగుండాలని చేస్తారు, కొందరు తమ చదువు విషయంలో అన్నీ బాగుండాలని చేస్తారు. రకరకాల విషయం కోసం ప్రార్థన చేస్తారు కదా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు మొట్టమొదటిగా లేవగానే ప్రార్థన చేయాలని చెప్తున్నాడు కదా. అసలు ఎన్ని గంటలకు లేయాలా? ఏం చెప్పింది అక్కడ? రేయి మొదటి జాబ్. రేయి మొదటి జాబ్ అంటే ఎప్పుడు? 12 గంటలు. 5, 4. రేయి మొదటి జాబ్ అంటే 4 గంటల నుంచి 6 గంటల మధ్య.
4 గంటలు లేదా 3 గంటల నుంచి 6 గంటల మధ్య ఉండే టైంని రేయి మొదటి జాము అంటారు. ఎవరైనా సరే, ఏ విశ్వాస అయినా సరే, ప్రతి ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్యలోనే లేచి ప్రార్థన చేయాలి. ఫస్ట్ ఏం చేయాలా? ఉదయకాల సమయం, మనం నిద్ర లేవాల్సిన సమయం అంటే 3 నుంచి 6. ఇంకా మెయిన్గా చెప్పాలంటే 4 గంటల సమయంలో లేచి 4 గంటల సమయంలో ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఏం చేయాలా? 4 గంటల సమయంలో లేచి ప్రార్థన చేయాలి. అయితే ఇప్పుడు ఈ అంశం నుంచి దేవుడు ఏం మాట్లాడతాడంటే, ప్రార్థన చేయాలా 4 గంటలకు లేచి. మనం చేయాల్సిన మొట్టమొదటి పని అదే, ఉదయకాల సమయంలో ప్రార్థన చేయాలా. దేనికోసం ప్రార్థన చేయాలా? ఎలా ప్రార్థన చేయాలా? ఎంతసేపు ప్రార్థన చేయాలా? ఉందనా? ఉదయాన్నే లేస్తేనే ప్రార్థన చేస్తారు కదా, దేనికోసం ప్రార్థన చేయాలా? నెంబర్ 1, ఎలా ప్రార్థన చేయాలా? ఏ విధంగా ప్రార్థన చేయాలా? నెంబర్ 2. నెంబర్ 3, ఎంతసేపు ప్రార్థన చేయాలా? కొందరు దేనికోసమో ప్రార్థన చేస్తుంటారు. ఉదయం లేవగానే ఆ పాప చెప్పినట్లు లేవగానే దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, హల్లెలూయా ఆమేన్ అని చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. ప్రార్థన ముగించేసేవాళ్ళు, 1 నిమిషంలో ముగించేసేవాళ్ళు ఉంటారు. కొందరు దేనికోసం ప్రార్థన చేస్తారో వాళ్ళకే తెలియదు. లేచి ఏదో ఒకటి ప్రార్థన చేసి, ప్రార్థన చేసుకోరు కాబట్టి లేచి ఏదో ఒకటి ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటారు. కొందరికి ఎంతసేపు ప్రార్థన చేయాలో తెలియదు. అది 1 నిమిషం చేయాలో, 5 నిమిషాలు చేయాలో, అరగంట చేయాలో, 10 నిమిషాలు లేదా గంట చేయాలో కూడా తెలియదు. కాబట్టి ఉదయకాల సమయం లేవగానే దేనికోసం ప్రార్థన చేయాలా, ఎలా ప్రార్థన చేయాలా, ఎంతసేపు ప్రార్థన చేయాలనేది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొట్టమొదటిగా చేయాల్సిన పనే ఉదయకాలం లేవగానే బోకులు తోముకోవడము, స్టవ్ వెలిగించి వంటలు చేసుకోవడము, చెత్తలు చేసుకోవడము, లేదంటే పనులు పోవడము, స్కూల్కి కాలేజీకి రెడీ అవ్వడము, ఆఫీస్కి రెడీ అవ్వడం, ఈ పని కాదు చేయాల్సింది. మొట్టమొదటిగా మనం లేవగానే చేయాల్సిన మొట్టమొదటి పని ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? మీకు అందరికి ప్రార్థన చేసేది ఇష్టంగా ఉంటుంది. 4 గంటలు లేదా 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో 4 గంటలకు లేచి మొట్టమొదటిగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. సో ప్రార్థన చేయాలని మీకు అర్థమైంది. మొట్టమొదటి పని ప్రార్థన చేయడం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మొట్టమొదటి పని ప్రార్థన. ఆ చేతులు ఎత్తండి. అయ్యో, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ప్రార్థన చేయాలి. అయితే దేనికోసం ప్రార్థన చేయాలి? రకరకాల వాటి కోసం ప్రార్థన చేస్తుంటాం. నేను ముందు చెప్పినట్లే కొందరు వాళ్ళ చదువు కోసం ప్రార్థన చేస్తుంటారు, కొందరు తమ పని కోసం ప్రార్థన చేస్తుంటారు, కొందరు తమ పిల్లల కోసం ప్రార్థన చేస్తారు, కొందరు తమ ఉద్యోగం కోసం, తమ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తుంటారు, కొందరు తమ స్నేహితుల కోసం ప్రార్థన చేస్తుంటారు. రకరకాల విషయాల కోసం ప్రార్థన చేస్తుంటారు కదా. అసలు ఉదయకాల సమయం లేవగానే అసలు మొట్టమొదటిగా దేనికోసం ప్రార్థన చేయాలో అది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేయాలో మనం తెలుసుకున్నాం. ఎవరి కోసం ప్రార్థన చేయాలా? దేవుని కోసం చేయాలా. ఇంకా విలాప వాక్యంలో 2:19 చదవండి. ఎవరి కోసం ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలి. ఉదయకాల సమయం లేవగానే మనం మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలా? నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. రేయి మొదటి జామున మొర్రపెట్టుము అంటే ప్రార్థన చేయము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి కోసం అంట? నీ పసిపిల్లల కొరకు ఆయన తట్టు నీ చేతులు ఎత్తు. ఉదయకాల సమయం అందే మనం లేవగానే చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన చేయాలా. ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే మన కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ఎవరి కోసము? ఈ వాక్యం ఏమని చెప్తుంది? నీ పసిపిల్లల కోసము దేవుని వైపు చేతులెత్తు అంటే ప్రార్థన చేయి. ఆయన తట్టు చేతులెత్తి నీ పిల్లల కోసము ప్రార్థన చేయి అని చెప్తున్నాడు. సో ఉదయకాల సమయంలో లేవగానే మనం ప్రార్థన చేయాలా. 4 గంటల సమయంలో లేచి మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. అయితే ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా మన కోసం, మన కుటుంబం కోసం ప్రార్థన చేయాలా. అయితే బైబిల్లో ఉదయకాల సమయం లేవగానే దేనికోసం ప్రార్థన చేయాలి అనే అంశాలు చాలా ఉన్నాయి, కానీ నేను 2 అంశాలు మాత్రమే చాలా మెయిన్. ఇవి 2 ఫస్ట్ అన్నమాట. ఈ 2 తర్వాతనే ఇంకేమన్నా.
ఈ 2 అంశాల తర్వాతనే ఇంకేమైనా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. కానీ మొట్టమొదటిగా చేయాల్సిన ప్రార్థన ఏంటంటే 2 అంశాలు ఉంటాయి. ఆ 2 అంశాలు చేసిన తర్వాత మిగిలిన వాటి కోసం ప్రార్థన చేయాలి. ఆ 2 అంశాలు ఏంటి? మనం ఉదయకాల సమయం లేవగానే మన కోసం మన కుటుంబం కోసం ప్రార్థన చేయాలా. అందులో ఆ ప్రార్థన చేయాల్సిన అంశాల్లో మొట్టమొదటిగా ఉండాల్సిన అంశాలు 2 ముఖ్యమైన అంశాలు. ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసే అంశాల్లో మొట్టమొదటిగా 2 అంశాలు ఉండాలి. ఆ 2 అంశాల తర్వాతనే మిగిలిన వేటి కోసమైనా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ మొట్టమొదటిగా ఉండాల్సిన 2 అంశాల్లో మొట్టమొదటి అంశము ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆదికాండం 17:18. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించము అని దేవునితో చెప్పగా హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన చేస్తున్నా అంటే ఎవరి కోసము? ఇస్మాయిల్ కోసం. ఇస్మాయిల్ ఎవరు? కొడుకు కోసం ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఇస్మాయిల్కు నీ సన్నిధిలో బ్రతికే కృపను అనుగ్రహించుము యేసయ్యా అని చెప్పేసి అబ్రహాము తన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడు. మన ఉదయకాలపు ప్రార్థనలో మొట్టమొదటి అంశం ఏదైనా ఉండాలంటే, ప్రభువా నా కుటుంబం, నా పిల్లలు, నేను ఈరోజు నీ సన్నిధిలో ఉండేలాగా నాకు అనుగ్రహించి యేసయ్యా అని ప్రార్థన చేయాలి. మొట్టమొదటి ప్రార్థన ఏమి ఉండాలా? నీ సన్నిధిలో నేను నా కుటుంబం ఉండాలి. అంటే నీ సన్నిధి నాకు నా కుటుంబానికి ఈరోజు అంతా తోడుగా ఉండాలి యేసయ్య. మొట్టమొదటి ప్రార్థన అంశం ఇది ఉండాలి. ఏది ఉండాలా? ప్రభా ఈరోజు నాకు ₹1,00,000 వచ్చేయాలి ప్రభా, ఈరోజు పట్టిందంతా బంగారం అయిపోవాలి ప్రభా, ఈరోజు నేను ఎవరి మీద గొడవ పోతే నేనే గెలిచేయాలి ప్రభా, ఈరోజు నేను ఎగ్జామ్ రాస్తే స్లిప్పులన్నీ నేనే పెట్టుకొని రాసేయాలి ప్రభా, మార్కులన్నీ నాకు వచ్చేయాలి ప్రభా. ఇది కాదు, మొట్టమొదటిగా ఉండాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈరోజు నేను, నా కుటుంబం, నా పిల్లలు నీ సన్నిధిలో బ్రతకాలి. నీ సన్నిధి, నీ కృప నాకు, నా బిడ్డలకి, నా కుటుంబానికి తోడుగా ఉండాలా అని మొట్టమొదటి ప్రార్థనగా ఉండాలంట. ఇవి ఎందుకు ఉండాలని మళ్ళీ చెప్తాను, ఎందుకు ఈ ప్రార్థన చేయాలని మళ్ళీ చెప్తాను. మొట్టమొదటి ప్రార్థన ఏది ఉండాలంటే, ప్రభువా నీ సన్నిధి నా పిల్లలకి నాకు ఈరోజు అంతా తోడుగా ఉండాలి ప్రభువా. ఈరోజు మేము ఎక్కడెక్కడికి వెళ్తామో, ఏమేమి చేస్తామో, ఎక్కడెక్కడ ఉంటామో అన్ని విషయంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి ప్రభువా అని మొట్టమొదటి ప్రార్థనగా ఏది ఉండాలా? ఫస్ట్ అంశం ఏది ఉండాలా? నీ సన్నిధి నాకు తోడుగా దయచేయి ప్రభువా, నా కుటుంబానికి ఈరోజు అంతా తోడుగా దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. రెండో ప్రార్థన అంశం యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసిరని, తమ కుమారులు పాపం చేసిరేమో, తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి, ఎప్పుడు అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు లేస్తున్నాడంట? అరుణోదయం అంటే సూర్యుడు రాకముందే, అంటే 4 గంటల, దాదాపు 4-5 గంటల మధ్య సమయంలో లేచి ఏం చేస్తున్నాడంట? బలులు అర్పిస్తున్నాడు పిల్లలు. బలి అంటే మన భాషలో చెప్పాలంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసము? మన బిడ్డల కోసం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అది ఇంపార్టెంట్. రెండో అంశం, ఏమైనా పాపం చేసినారేమో అది ఆ పాపం నుండి విడుదల కలిగించి. రెండో అంశం మన ప్రార్థనలో ఉండాల్సిన రెండో అంశం, ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రభువా ఈరోజు నేను, నా కుటుంబము, నా పిల్లలు పాపంలో పడిపోయే అవకాశాలు ఏమన్నా వస్తాయేమో, పాపములు చేస్తారేమో, చెడు పనులు చేస్తారేమో, అలాంటి పాపములు చేయకుండా, అలాంటి పాపంలో పడిపోకుండా నన్ను, నా పిల్లలను, నా కుటుంబాన్ని కాపాడండి యేసయ్యా అని ప్రార్థన చేయాలి. రెండో అంశం ఏంటి? నేను, నా పిల్లలు పాపములో పడిపోకుండా ఈ రోజంతా కాపాడు యేసయ్యా అని రెండో ప్రార్థన అంశమై ఉండాలి. సరేనా? ఇవి రెండు
లేవగానే చేయాల్సిన ప్రార్థనలో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలు ఈ రెండు తర్వాత నువ్వు ఏమైనా చేసుకో. నేను పట్టిన బంగారం అయిపోవాలని చెప్పుకో, నీకు లక్షలు రావాలనుకో, కోట్లు రావాలనుకో, లేకపోతే నీకు ర్యాంకులు రావాలనుకో, జాబులు రావాలనుకో, ఏదైనా అనుకో. కానీ మొట్టమొదటిగా ఉండాల్సిన అంశాలు ఏమంటే ఇవి రెండు. ఏవి? మొట్టమొదటిది, ప్రభువా నీ సన్నిధి నాకు నా కుటుంబానికి తోడుగా రావాలయ్యా. ఈ రోజంతా మేము ఎక్కడికి వెళ్తామో, ఏమేమి చేస్తామో, ఎక్కడ ఉంటామో, ఎవరితో మాట్లాడతామో, ఏమేమి పని చేస్తామో అన్నిటిలో నీ సన్నిధి మాకు తోడుగా రావాలి యేసయ్య అని ప్రార్థన చేయాలి. రెండోదిగా ఏం చేయాలంటే, ప్రభువా ఈరోజు నేను నా కుటుంబము ఏ పాపంలో పడిపోకుండా, ఏ చెడు మార్గంలోకి వెళ్ళిపోకుండా, ఏ దుష్టి మార్గంలోకి వెళ్ళిపోకుండా మమ్మల్ని కాపాడండి యేసయ్య అని ప్రార్థన చేయాలా. ఎందుకు ప్రార్థన చేయాలా? ఎందుకు ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్? ఎందుకంటే లోతు ఎవరు? అబ్రహాం యొక్క సహోదరు కుమారుడు. లోతు అబ్రహాంతో సహవాసంలో ఉండకుండా, అంటే దేవుని సన్నిధిలో ఉండకుండా అబ్రహాంను విడిచిపెట్టేసి ఎక్కడ పోయినాడు? సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళినాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోతు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడో, ఆ సొదొమ గొమొర్రా చాలా భయంకరమైన పాపిష్టి గల పట్టణం. ఆ పాపము దేవుడు చూసి దేవుడే తట్టుకోలేక ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని గంధకం చేత కాల్చివేస్తాడు. కాల్చివేస్తే లోతుని జ్ఞాపకం చేసుకొని కాపాడాలని అనుకొని బయటికి తీసుకెళ్తే లోతు భార్య ఏం చేస్తుంది? వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోతుంది. నెంబర్ 1. రెండోది ఏంటంటే, మీ లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిన తర్వాత లోతు కుమార్తెలు ఒక గుహలోకి వెళ్తే, ఈ లోతు కుమార్తెలు ఏం చేస్తారంటే తన తండ్రికి మందు తాపించేసి తమ తండ్రితోనే భయంకరమైన పాపం చేస్తారు. ప్రపంచంలో ఎవ్వరూ వినలేని పాపాన్ని, ఎవరు తట్టుకోలేని పాపాన్ని వాళ్ళు చేస్తారు. కన్న కూతుర్లు తండ్రితోనే పాపం చేస్తారు. తండ్రి వల్లనే గర్భవతులు అవుతారు. తండ్రి వల్లనే గర్భవతులు అయ్యి పిల్లల కంటే ఆ పిల్లలు ఎలా మార్చబడతానంటే, ఒకరేమో వ్యభిచార తరం అవుతుంది, ఇంకొకరేమో తిరుగుబాటు తరం అవుతుంది. ఒకరేమో మోయాబీయులు, వాళ్ళు వ్యభిచారపు జాతి. బైబిల్లో చూస్తే వ్యభిచారులు అందరూ ఎవరంటే మోయాబీ సంతానం. రెండవది అంటే అమ్మోనీయులు అంటే తిరుగుబాటుదారులు. అంటే ఎప్పుడైతే లోతు దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయ్యాడో, ఆ లోతు యొక్క కుటుంబం నాశనం అయిపోయింది. భార్య ఏమేమో ఉప్పు స్తంభం అక్కడికే చచ్చిపోయింది. భర్త ఏమో, ఆ లోతేమో త్రాగుబోతు అయిపోయాడు. పిల్లలేమో భయంకరమైన పాపంలో పడిపోయి, భయంకరమైన అసలు ఎవరు ఊహించుకొని తట్టుకోలేని పాపంలో పడిపోయి తమ జీవితాలనే చెడు చేసుకున్నారు. అంటే దేవుని సన్నిధిగాన ఎవరికైనా దూరం అయితే, వాళ్ళ కుటుంబము, వాళ్ళ బిడ్డల పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతారు. అందుకే మోషే గారు ఒకసారి ఏమంటారంటే, నేను ఈ ప్రజలను తీసుకెళ్ళనురా, ఈ ప్రజలను నేను వేగడం నా వల్ల కాదు, వీళ్ళు ఎప్పుడు తిరుగుబాటు చేసే ప్రజలే, వీళ్ళు నేను వదిలేస్తున్నాను అని యేసు ప్రభు చెప్తే, అప్పుడు మోసే గారు దేవుని బ్రతిమాలుకుంటారు, అయ్యా ఈసారి క్షమించయ్యా అని బ్రతిమాలుకుంటాడు. సరేలే క్షమించేసినలే, సరే వీళ్ళని తీసుకొని పో అంటే, ప్రభు నువ్వు రావంటే, నేను రానురా, నేను వస్తే వీళ్ళు చేసే పనులకి ఒక దెబ్బతో చంపేస్తాను కాబట్టి నేను రానంటే, మోసే గారు ఏమంటారంటే, అయ్యా నీ సన్నిధి రాకపోతే నేను వీళ్ళని తీసుకొని పోను. నీ సన్నిధే మాకు చాలా ఇంపార్టెంట్. నీ సన్నిధి ఉంటేనే మేము కాపాడబడతాం. నీ సన్నిధి ఉంటేనే మేము రక్షింపబడతాం. నీ సన్నిధే లేకపోతే మేము కాపాడబడలేమయ్యా. నీ సన్నిధి మాతో రాకపోతే ఇక్కడి నుంచి ఒక్కరిని కూడా నేను తోడుకొని పోను అని చెప్తాడు. అంటే దేవుని సన్నిధి అంత ఇంపార్టెంట్. దేవుని సన్నిధి లేకపోవడం వల్లే లోతు కుటుంబము అంత భయంకరంగా చంపబడింది, అంత భయంకరంగా నాశనం చేయబడింది. ఆ పిల్లల భవిష్యత్తు అంత దారుణమైన భయంకరమైన పాపిష్టి బ్రతుకులో పడిపోయినాయి, ఆ సన్నిధి తోడు లేకపోవడం వల్ల. అందుకే మోషేకి ఆ విషయం తెలుసు కాబట్టి, ప్రభువా నీ సన్నిధి లేకపోతే నేను అసలు రాను ప్రభువా, నేను వెళ్ళను ప్రభువా అని చెప్పేసి మోషే గారు కన్నీటి పర్యంతం అయితే, యేసు ప్రభు సరేరా నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని చెప్పేసి దేవుడు మళ్ళీ తన సన్నిధిని తోడుగా దయచేస్తాడు. కాబట్టి మన జీవితం, మన కుటుంబ జీవితం, మన పిల్లల జీవితం భయంకరమైన నాశనంలో పడిపోకూడదు అనుకుంటే, భయంకరమైన పాపంలో పడిపోకూడదంటే, మొట్టమొదటిగా ఆ రోజంతా దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలి. మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి ఎప్పుడైతే దేవుని సన్నిధి తోడుగా ఉంటుందో, దేవుని సన్నిధిలో మనం ఉంటామో ఆ రోజు అంతట్లో, అప్పుడు మన జీవితం మీదకి, మన కుటుంబ సభ్యుల జీవితం మీదకి నాశనం కానీ భయంకరమైన పరిస్థితులు కానీ రావు. అర్థమైందా? ఎందుకు దేవుని సన్నిధి తోడుగా ఉండాలో? మొట్టమొదటి ప్రార్థన అదే ఉండాలి, ప్రభువా
ఈరోజు నేను నా కుటుంబము నాశనంలో పడిపోకూడదు అనుకుంటే, పాపంలో పడిపోకూడదు అనుకుంటే, ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా రావాలయ్యా. నీ సన్నిధి తోడుగా రాకపోతే మేము బ్రతకలేమయ్యా. ఈ రోజంతా మేము జీవించలేమయ్యా. ఖచ్చితంగా ఈ రోజంతా నాకు నా కుటుంబానికి నీ సన్నిధిని తోడుగా దయచేయి ప్రభా అని చెప్పేసి మొట్టమొదటిగా ఆ ప్రార్థన చేయాలి. రెండో ప్రార్థన ఏమని చేయాలని చెప్పినా, ప్రభా ఈరోజు నేను నా కుటుంబము పాపంలో పడిపోకుండా, మోసంలో పడిపోకుండా, చెడు మార్గంలోకి వెళ్ళిపోకుండా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను కాపాడు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసు ప్రభుకు ఆపోజిట్గా ఒకడు ఉంటాడు. ఎవడు? సైతాను గారు. ఆడి పని ఏంటి? ఏం పని? ఆడి పని ఏం పని అంటే, గర్జించు సింహం వల్లే ఎవడిని మింగుడుదునా అని అటు ఇటు తిరుగుతూ ఉండేప్పుడే వాడి పని. ఏం పని? ఎవడోని మింగేద్దామా, గర్జించు సింహం వల్లే ఎవరు దొరుకుతారో నా చేతికి మింగేద్దామా అని తిరుగుతూ ఉండడమే వాడి పని. ఎవరు దొరుకుతాడని. ఎవరి కోసం వెతుకుతాడు వాడు? అన్యుల కోసమా? అన్యుల కోసం అస్సలు ఎతకడు. ఎందుకు? ఆల్రెడీ మింగేసినాడు వాళ్ళని. ఆల్రెడీ వాళ్ళు పాపంలో పడేసినాడు కాబట్టి వాళ్ళ జోలికి పోడు. ఎవరు జోలికి పోతాడు? దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మింగేయడానికి, వాళ్ళ పిల్లల్ని మింగేయడానికి, అంటే మన భాష చెప్పాలంటే వాళ్ళ పిల్లలను పాపంలో పడేయడానికి, చెడు పనులు చేసేలా ప్రోత్సహించడానికి వాడు తిరుగుతూనే ఉంటాడంట. ఎప్పుడెప్పుడు వీళ్ళు దొరుకుతారా, చిన్న ఛాన్స్ ఎప్పుడైనా దొరుకుతుందా వీళ్ళని పాపంలో పడేద్దామా, చిన్న ఛాన్స్ ఎప్పుడైనా దొరుకుతుందా వీళ్ళని పాపంలో పడేద్దామని చెప్పేసి ఈ సాతాను గడ పని ఏంటంటే, ఈ విశ్వాసుల పిల్లలు ఎక్కడ దొరుకుతారా, వీళ్ళు పాపంలో పడేద్దామా అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడంట. ఎప్పుడెప్పుడు మందు తాగేలా చేద్దామా, ఎప్పుడెప్పుడు వ్యభిచారం చేసేలా చేద్దామా, ఎప్పుడెప్పుడు ప్రేమ వ్యవహారాలకి వీళ్ళు పంపించేద్దాం, ఎప్పుడెప్పుడు సినిమాలు, షికార్లు, అల్లరి చిల్లర మాటలు, బూతులు, పోకిరి చేష్టలు, వ్యభిచార క్రియలు, ఇలాంటి మోహ క్రియలు, ఇలాంటి పనులు ఎప్పుడెప్పుడు చేపిద్దామా వీళ్ళ దగ్గర అని చెప్పేసి వీడు తిరుగుతూ ఉంటాడంట. చాలామంది యవనస్తుల పిల్లలు ప్రేమలని, తమ శరీరాలని నీచమైన కార్యక్రమాలకి తెగించి తమ జీవితాలని, తమ కుటుంబ సభ్యుల జీవితాల మీదకి మాయన మచ్చను తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఇదే. సాతాను తిరుగుతూ ఉంటాడు ఎప్పుడెప్పుడు మింగేద్దామని. ఆడు పనే అది, ఆ డ్యూటీనే అది. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు భూమి మీద ఎప్పుడెప్పుడు మింగేద్దామని. చాలామంది తాగుబోతులు అవ్వడానికి, చాలామంది బీడీలు, సిగరెట్లు, వక్కాకులు అలవాట్లు అయిపోవడానికి, చాలామంది సినిమాలకు, షికార్లకి, పార్టీలకి, పబ్బాలని చెప్పేసి మందు తాగుతూ, వ్యభిచారం చేస్తూ, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఇలాంటి భయంకరమైన పాపాలు చేయడానికి కారణం ఏంటంటే ఆడు మింగేస్తున్నాడు కాబట్టి. వాళ్ళకి తెలియదు అలా పాపంలో పడిపోతున్నారని తెలియదు. వాడు అట్రాక్ట్ చేపిస్తాడు. ఇది బాగుంది చూడు, ఇది చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుంది చూడు, వాళ్ళు ఎలాగ చేస్తున్నారు, వాళ్ళు చూడు అలా చేస్తున్నారు, నువ్వు ఇలా చేయట్లేదే, వాళ్ళు చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు ఎంజాయ్ చేయట్లేదు అని చెప్పేసి వాడు ఒక మైకంలోనికి పంపించేస్తాడు. ఎప్పుడైతే పంపించేస్తాడు కదా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, నేను చేయట్లేదే, వాళ్ళకి అట్లా ఉన్నారు, నాకు లేరే అని చెప్పేసి మనము కూడా ఆ పాపంలో పడిపోతాం. హవా పడిపోయింది కూడా అట్లే కదా. హవా ఆపిల్ పండు అంటే ఆ పండు ఎప్పటి నుంచో అక్కడ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆ సాతాను వచ్చి హవను ప్రేరేపించేంత వరకు ఆ పండు తనకు అందంగా కనిపించాల. అప్పుడు 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాల నుంచి ఆ పండును చూస్తారు కానీ అప్పటి వరకు ఏమీ అది అందంగా ఆకర్షణీయంగా కనిపించలా. ఎప్పుడైతే ఈ సాతాను వచ్చి సర్పం రూపంలో వచ్చి ఆ పండు చూడు తింటే నువ్వు దేవదూతలాగా అయిపోతావు, నువ్వు అసలు ఏంజిల్లాగా మారిపోతాను, కానీ అప్పుడు చూసినప్పుడు అదే అంత రమ్యమైనగా చాలా బాగుండేదిగా కనిపించిందంట. అంతవరకు కూడా చూసింది ఆ పండునే, ఆ తర్వాత చూసింది కూడా ఆ పండునే. కానీ ఎప్పుడైతే సాతాను ప్రేరేపించిందో అప్పుడు అది ఒక రకమైన పండుగ కనిపించి తినేసింది, పరిస్థితి దారుణం అయిపోయింది. ఇలాగా ఆ పాపను మనం చేయకపోయిండొచ్చు అంతకుముందు, ఆ ప్రజల మధ్య మనం తిరుగుతూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ సాతాను ప్రేరేపిస్తుందో అవును కదా, మనం కూడా ఇలా ఎంజాయ్ చేయలేదే, మనం కూడా ఇలా చేయలేదే, అలాగే మనం ఉండలేదే, అలాగే మనం పార్కులకి వెళ్ళలేదే, పబ్బాలకు వెళ్ళేది, సినిమాలకు వెళ్ళేది, షికార్లకు వెళ్ళేదే, మనకు బాయ్ ఫ్రెండ్ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదే, మనం అలా మందు తాగలేదే, ఇట్లా వ్యభిచారం చేయలేదే, అట్లా మనకు 5-6 మంది అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రేరేపించబడిపోయి ఆ సాతాను మాయలో పడిపోయి భయంకరమైన పాపంలో పడిపోయి భయంకరమైన తమ జీవితాన్ని భయంకరమైన పరిస్థితులకి మార్చుకునే పరిస్థితులు వచ్చేస్తాయి. సో రెండో ప్రార్థన ఏం చేయాలంటే, ప్రభువా ఈరోజు నేను, నా కుటుంబం, నా పిల్లలు పాపంలో పడిపోకుండా కాపాడండి అయ్యా. మేము పనులకు వెళ్తూ ఉంటాం, స్కూల్కి వెళ్తుంటారు, కాలేజీకి వెళ్తుంటారయ్యా, పనులకు వెళ్తుంటారు, ఆఫీస్కి వెళ్తుంటారయ్యా. అక్కడ సాతాను అనేక రకాలుగా పాపంలో పడేయడానికి
ట్రై చేస్తుంది ప్రభా. అలాంటి పాపంలో నేను, నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు పడిపోకుండా కాపాడాయి అని చెప్పేసి ప్రార్థన చేయాలంట. బైబిల్లో చాలామంది విశ్వాసులే సాతాను మాయలో పడిపోయి తమ జీవితాలు భయంకరంగా మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆదాము హవ్వే వాళ్ళు దేవునితో నడిచిన వాళ్ళే, కానీ పాపంలో పడిపోయి దేవుడి చేతిని పని చేసి తోటల నుంచి వెళ్ళగొట్టబడ్డారు. సంసోను ఒక బలమైన వ్యక్తి, కానీ అక్కడుండే ఆ స్త్రీలని మోహించి వాళ్ళని ప్రేమించి తన బలాన్నంతా పోగొట్టుకొని కళ్ళు పీకించుకొని ఆ రాళ్ళు పడితే పచ్చడి చచ్చిపోయాడు సంసోను. దావీదు మహారాజు, గొప్ప మహారాజు, కానీ బత్షెబాను చూసి పాపం చేసి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సొలొమోను గొప్ప జ్ఞాని అయిన రాజు, కానీ అన్య స్త్రీలను వెంటబడి వాళ్ళని ప్రేమించి మోహించి తన రాజ్యాన్ని పోగొట్టుకొని బలానంతా పోగొట్టుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఆ సాతాను మాయలో పడిపోయి ఆ పాపంలో పడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు, చెడు చేసుకున్న వాళ్ళు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రెండో ప్రార్థన ఏం చేయాలంటే, ప్రభువా ఈరోజు నేను నా కుటుంబము పాపంలో పడిపోకుండా, ఆ సాతాను చేతిలో మేము చిక్కోకుండా, ఆ సాతాను కొరల్లో మేము పడిపోయి ఆ సాతాను మమ్మల్ని మింగివేయకుండానట్లు నన్ను నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా. ఆ పాపం జోలికి మేము పోకుండా, ఆ పాపం మాయలో మేము పడిపోకుండా మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడండి అని చెప్పేసి రెండో ప్రార్థన అంశం ఉండాలి. ఏది రెండో ప్రార్థన అంశము? నేను నా పిల్లలు పాపంలో పడకుండానట్లు మమ్మల్ని. ఈ రెండు చేసిన తర్వాత ఆ తర్వాత నువ్వు మిగిలిన అంశాల కోసం ప్రార్థన చేసుకోవాలి. నీ కుటుంబ అవసరాల కోసము, నీ పిల్లల అవసరాల కోసము, నీ ఉద్యోగ అవసరాల కోసము, నీ చదువు అవసరాల కోసము, వాటి కోసం ఆ తర్వాత ప్రార్థన చేసుకోవాలి. మొట్టమొదటి రెండు ప్రార్థన అంశాలు అంటే, మొట్టమొదటి ప్రార్థన అంశం ఏంటంటే, ప్రభువా ఫస్ట్ అది ఉండాలి. ప్రభువా ఈరోజు నువ్వు నాకు తోడుగా రావాలయ్యా, నీ సన్నిధి నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి ఈరోజు తోడుగా నడిపించాలా ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేయాలి. రెండో అంశం అంటే, ప్రభువా ఈరోజు నేను నా కుటుంబము పాపం చేయకుండా, పాపంలో పడిపోకుండా, సాతాను మాయలో మోసంలో పడిపోకుండా నన్ను నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా. సాతాను ఎప్పుడెప్పుడు నన్ను నా కుటుంబాన్ని మింగేద్దామా అని ఎదురు చూస్తుంటాడయ్యా. వాడు ఎన్నో ఆకర్షణలు పెడతాడయ్యా, ఎన్నో అందమైన వాటిని మాకు చూపిస్తాడయ్యా మేము పాపంలో పడిపోవాలని. అలాంటి మోసంలో, అలాంటి ఆకర్షణలో మేము, నా కుటుంబం, నా పిల్లలు పడిపోకుండా కాపాడండి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేయాలి. అతని మీద మొట్టమొదటి ప్రార్థన అది. దేనికోసం ప్రార్థన చేయాలో చెప్పారు కదా. దేనికోసం ప్రార్థన చేయాలా? రెండు విషయాలు మెయిన్. మొట్టమొదటి సన్నిధి తోడుగా రావాలని, రెండోదిగా పాపంలో పడిపోకుండా కాపాడబడాలని ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? అది ఎలా ప్రార్థన చేయాలా? దేనికోసం ప్రార్థన చేయాలో తెలిసింది. ఎలా ప్రార్థన చేయాలా? ఎలా ప్రార్థన చేయాలంటే చదవండి. విలాప వాక్యంలో 2:19 మెయిన్లోనే ఉంటుంది, చదవండి. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. హల్లెలూయా. ఏం చేయాలంట? మొర్రపెట్టాలా. ఏం చేయాలా? మొర్రపెట్టాలా. రెండోదిగా నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించు. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించు. మొరపెట్టడానికి ప్రార్థన తేడా ఏంటి? ఎప్పుడు మొరపెడతాం, ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ప్రార్థనకి మొరపెట్టడానికి చాలా తేడా ఉంది. ప్రార్థన ఎప్పుడు చేస్తాం, మొర ఎప్పుడు పెడతాం? చెప్పలేదండి. ప్రార్థన అంటే ఏంటంటే మామూలుగా చేసుకునేది. మొర అంటే ఏంటంటే ఒక బాధతో ఎవరికి చెప్పుకోలేక, తనలో తానే కుమిలిపోయి ఆ బాధను అంతా ఎవరికి చెప్పుకోలే తెలియక ఒక బాధతో ఏదైనా చెప్తారు చూడండి వేరే వ్యక్తికి. ఏదో తమ జీవితంలో ఏదో సంఘటన జరిగింటుంది, తమ బాధపడే విషయం ఏదైనా జరిగింటుంది. ఆ బాధపడిన విషయాన్ని తమ స్నేహితులకో, ఫ్రెండ్స్కో ఎవరికో చెప్తారు కదా, బాధపడుతూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ. దాన్ని ఏమంటారంటే మొర అంటారు. ఏమంటారు? మొర పెట్టడం అంటే ఏంటంటే ఒక బాధతో, ఒక తెలియని ఒక దుఃఖంతో, కన్నీరుతో పెట్టేదే మొర. దాని కింద ఏం రాస్తున్నాడు? నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయాన్ని కుమ్మరించండి. నీళ్ళు ఎట్లా కుమ్మరిస్తాం? ఎట్లా కుమ్మరిస్తే నీళ్ళన్నీ పడతాయి కదా. నీ హృదయం ఎప్పుడు అలా కుమ్మరించబడుతుంది? ఎప్పుడు కుమ్మరించబడుతుందంటే నీ హృదయంలో నుంచి ఒక కన్నీరు, ఒక బాధ, దుఃఖంతో కడిగిన ఒక కన్నీరు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది నిజమైన ప్రార్థన. అంటే ఉదయకాల సమయం లేవగానే నీ ప్రార్థన ఎలాగ ఉండాలంటే కన్నీటితో కూడిన ప్రార్థనగా ఉండాలి. ఎలాంటి ప్రార్థన? ఎప్పుడు వస్తుంది నీకు కన్నీరు?
ఎప్పుడు వస్తుంది బాధ? ఎప్పుడు వస్తుందంటే ఆ సంభవము నా కుటుంబానికే జరిగితే అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు హృదయం పగిలిపోతుంది. నేను ఎలా చెప్పాలనుకుంటున్నా అంటే, లోతు కుటుంబం ఎలాగ నాశనం అయిపోయిందో మనకు తెలుసు. ఒకవేళ ప్రభువా ఈరోజు కన్నా నీ సన్నిధి రాకపోతే నా భార్య పరిస్థితి అలాగైతే, నా బిడ్డలు అలాగైపోతే, నా పరిస్థితి అలాగైపోతే అని ఒకసారి ఆ ప్లేస్లో నువ్వు పెట్టుకుంటే, నీ కుటుంబాన్ని పెట్టుకుంటే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నీ గుండె పగిలిపోయి ఏడుపు వచ్చేస్తుంది. అమ్మో నా కుటుంబం ఎలా అయిపోతుందా, అమ్మో నా కుటుంబం ఇలాగైపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, అలాంటి భయంకరమైన పాపంలో పడిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి, సాతాను నా బిడ్డల్ని మింగేస్తే, అలాంటి పాపిష్టి ప్రేమ వ్యవహారాల్లో పడేస్తే, నా పిల్లలు అలాంటి ప్రేమ వ్యవహారాల్లో పడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటే, ఒక అమ్మాయి చుట్టూ ఒక అబ్బాయి చుట్టూ తిరిగి తమ జీవితాలను నాశనం చేసుకుంటే పరిస్థితి ఏంటి అనే ఆలోచన నీకు వచ్చినప్పుడు, ఆ ఆలోచన నీ హృదయంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు గుండె పగిలి ప్రభువా నా కుటుంబ పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకోయా అని నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా కన్నీటి ప్రార్థన వచ్చేస్తుంది. అంటే ఆ సిచ్యువేషన్ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, నీ లోపల ఎంత బాధ ఉందో. ఒకవేళ అదే నీ కుటుంబానికి జరిగితే నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నీ కుటుంబం మీద ప్రేమ పెరిగి ఆ ప్రేమ కన్నీరు రూపంలో దేవుని సన్నిధిలోకి వచ్చేస్తుంది. అది నీళ్లు కుమ్మరించడం అంటే ఒక కన్నీటితో కూడిన ప్రార్థన. నా కుటుంబాన్ని కాపాడయ్యా, నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా పిల్లల్ని కాపాడయ్యా, వారు చేస్తున్న పనులు, వాళ్ళు వెళ్తున్న చదువులు, వాళ్ళు వెళ్తున్న స్కూలు కాలేజు అలాంటి పరిస్థితులు ఎలాగుంటాయో ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకొని చెప్పేసి ఒక కన్నీటితో ప్రార్థన చేయాలంట. తర్వాత నీకోసం ఏవైతే నీకు ఇబ్బంది ఉందో, కష్టం ఉందో, కన్నీరు ఉందో, దేని నిమిత్తం అయితే నువ్వు బాధపడుతున్నావు, ఎలాంటి అవసరం నీకు కావాలో వాటన్నిటి నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో కుమ్మరించాలంట. ప్రభా నా పరిస్థితి ఎలాగుందయ్యా, నా కుటుంబ పరిస్థితి ఎలాగుందయ్యా, నా కష్టం ఎలాగుందయ్యా, నా సమస్య ఎలాగుందయ్యా, నా బాధ ఎలాగుందయ్యా, నా కుటుంబ సమస్య ఎలాగుందయ్యా, నా పరిస్థితి ఎలాగుందయ్యా, ఒకసారి చూడయ్యా అని చెప్పేసి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ఆ కన్నీటితో ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీ మొర వింటాడు. అర్థమైందా? ఎలా ప్రార్థన చేయాలా? కన్నీటి హృదయంతో. అదే నా కుటుంబానికి జరిగితే, నా పిల్లలు జరిగితే పరిస్థితి ఏంటి అనే ఒక భారముతో దుఃఖంతో ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో దాన్ని ఏమంటారంటే నీళ్లు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో అంటే ఒక బాధతో, ఒక దుఃఖంతో, కన్నీటితో కుమ్మరించాలి. అర్థమైందా? బైబిల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది చేసిన ప్రార్థన డిఫరెంట్గా ఉంటుంది. మగ్దలేని మరియా తెలుసు మీకు. యేసు ప్రభు గారు ఒక పరిసయ్య ఇంటికి భోజనానికి వెళ్తాడు. భోజనానికి వెళ్తే అక్కడ అందరూ భోజనానికి కూర్చోంటారు. ఆ మగ్దలేని మరి ఏం చేస్తుంది, వచ్చేసి యేసు ప్రభు పాదాలు పడిపడి ఏడ్చేస్తుంది. అంతే, ఏం చెప్పదు. ప్రభు నా కష్టం ఇది, నా బాధ ఇది, నా కన్నీరు ఇది, నీలాంటి పాపిష్టాలని అన్నీ ఏం చెప్పదు. ఏం చేస్తుంది, అక్కడికి వచ్చి ఏడ్చేస్తుంది. పాదాల మీద పడి ఏడ్చేస్తుంది, బోర్ని ఏడ్చేస్తుంది. అక్కడ ఉండి వచ్చేసి ఇలాంటి పాపిష్టి ఏంది ఇక్కడికి వచ్చింది, ఎన్ని పాపం చేస్తుంది, ఎన్ని నీచమైన పనులు చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు సనుకుంటా అంటారు, కొనుక్కుంటారు. ఏమేమి బోర్ని ఏడ్చేస్తుంది. యేసు ప్రభు ఆమె చూసి ఒకే ఒక మాట అంటాడు, ఏమని, నా కుమారి నీ పాపములన్నీ క్షమించబడ్డాయి అని దేవుడు చెప్తాడు. ఆమె ఏమైనా చెప్పిందా, ప్రభా నేను ఇన్ని పాపాలు చేసినాను ప్రభా, ఇన్ని తప్పులు చేసినాను ప్రభా, నా పాపం క్షమించు ప్రభా అని ఏమైనా చెప్పిందా? ఏమి చెప్పలే. ఏం చేసింది, యేసు ప్రభు పాదాల దగ్గర పోయి తన జీవితం ఎలాంటిదో తలుచుకొని ఏడ్చేసింది. అంతే, ప్రభా నేను ఎంత పాపిస్తాను తన మనసులో తలుచుకొని తన బాధ, తన జీవితం ఎలాంటి బ్రతుకుందో, ఎలాంటి పాపిష్టి పనులు చేస్తుందో, ఎలాంటి నీచంగా పాపంగా బ్రతుకుందో అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏం చెప్పకుండా దేవుని పాదసన్నిధిలో ఏడ్చేసింది. ఏడ్చేయగానే యేసు ప్రభు చెప్పిన ఒకే ఒక మాట, ఈమె మీ అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆడ భోజనానికి పిలిచినారు, భోజనం బాగా పెట్టినాడు ఆయన పరిచయుడు. శిష్యులు ఆయనతో పాటే ప్రతి ఎక్కడ పోయినా, రాత్రిలో పొద్దున్న పడవలో ఎక్కడ పోయినా ఆయనతో పాటు తిరిగినాడు. కానీ యేసుప్రభు అంటున్నాడు, మీ అందరికంటే ఏమైనా ఎక్కువగా ప్రేమించింది. ఆమె చేసిందంటే ఆమె ఏమన్నా కానుకలు ఎక్కువ ఇచ్చిందా, లేకపోతే యేసుప్రభు గొప్ప గురించి చెప్పిందా, సాక్షులు ఏమైనా చెప్పిందా, లేకపోతే అన్నం ఏమైనా బాగా వడ్డించి పెట్టిందా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏం పెట్టింది, ఏం పెట్టలా, క్రియేట్ చేసింది. అంతే, తన జీవితాన్ని తలుచుకొని తన బాధ ఎంత ఉందో, తన గురించి ఎవరెవరు ఏమేమి చెప్పుకుంటున్నారో అన్నీ తను చెప్పుకోలేక దుఃఖంతో, కన్నీరుతో ఎవరికి చెప్పుకోలేక యేసు ప్రభు దగ్గరికి ఏడ్చేసింది.
ఏడ్చేయగానే అసలు నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించావు, మీ అందరికంటే ఏమైనా నన్ను ఎక్కువగా ప్రేమించేసింది, నీ తప్పులన్నీ క్షమించేసాను బో అని చెప్పేశాడంట. ఇంకొక విషయం చెప్పేదా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినారు కదా, లేచిన తర్వాత మొట్టమొదటిగా కనబడింది ఎవరికి? ఆమెకే. ఎవరైతే ఆడ బోర్ని ఏడ్చేసిందో ఆమెకే మొట్టమొదటిగా మీద కనిపించారు. కాబట్టి బైబిల్ ఉంటుంది, చదువుకోండి. శిష్యులు కనపల్లా, యేసుప్రభు తల్లిగారైన మరియకు కనపల్లా, అక్కడ వాళ్ళు ఎవరికి కనిపిల్లా, ఈమెకే కనిపిస్తున్నాడు యేసుప్రభు మొట్టమొదటిగా. ఎందుకంటే ఆమె ఏడ్చేసింది. తప్పిపోయిన కుమారుడు కూడా మీకు తెలుసు, పందులు తినే పొట్టులను పడిపోయినప్పుడు ఆ లోకాకర్షణ కోసం వెళ్ళిపోయి ధనానంతా వ్యభిచారం కోసం అమ్మాయిల చుట్టూ తిరిగేసి పాడు చేసి తిండుకోలేక పందుల చెట్టు పడిపోయిన తర్వాత అక్కడ ఏడుస్తున్నాడు. ఏమని? నా తండ్రి దగ్గరికి వెళ్ళి, అక్కడ పని మనుషులు ఉన్నారు, అక్కడ పోతే పని మనుషులు ఒక్కడన్నా చేర్చుకొని నాకు అన్నం పెడతాడేమో మనసులో అనుకొని తండ్రి దగ్గరికి పోయినాడు. ఏడ్చుకుంటా బాధపడుతూ కన్నుడితో పోయినాడు కదా. తండ్రి ఏం చేసినాడు? సంతోషపడి పరిగెత్తుకుంటూ పోయి మెడ మీద పెట్టి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని అన్నీ చేశాడు. తండ్రి ఏమైనా కొడుకు ఏమైనా చెప్పినాడా? ప్రభు తండ్రి నన్ను ముద్దు పెట్టుకో, నన్ను కౌగులించుకొని ఏం చెప్పి ఏం చెప్పలా. ఏం చేసినాడు? అవి ఏడ్చేసినాడు అంతే. తండ్రి దగ్గర పోయి బాధతో కన్నీరుతో ఏడ్చేసినాడు, ఏం మాట్లాడాల. కానీ తండ్రి గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకొని మళ్ళీ స్నానం చేయించి బట్టలు వేపించి ఉంగరం తొలగించి రావాల్సిన అధికారాన్ని అంతా మళ్ళీ ఇచ్చేసినాడు. అతను ఏం చెప్పాలా, నాకు బట్టలు తొలగించు, అవి తొలగించు, నాకు స్నానం చేయించి ఏం చెప్పాలి. ఏం చేసినాడు? ఏడ్చేసినాడు అంత తండ్రి దగ్గర పోయి. తన పరిస్థితిని తలుచుకొని, తను ఎంత తప్పు చేసినాడో తలుచుకొని, తను ఎంత నీచమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడో తలుచుకొని ఏడ్చేసాడు తండ్రి దగ్గర పోయి. తండ్రి దగ్గర పోయి ఏడ్చేస్తానే తండ్రి ఏం మాట్లాడకుండా హత్తుకొని కౌలించుకున్నాడు. మనకు సుంకరి ప్రార్థన, ధనవంతుడి ప్రార్థన కూడా తెలుసు. ధనవంతుడు బాగా ప్రార్థన చేస్తాడు. పరిసయ్యుడు, నేను వారానికి 2 సార్లు కానుక ఇచ్చినాను, 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశంభాగాలు ఇస్తాను, అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, గొప్పలు చెప్పేసినాడు. ఎవరు ఈ పాప వచ్చి ఏం చెప్పినాడు? లాజరు పైకి తల ఎత్తుకోవడం, నేను పాపమయ్యా అంతే, ఒకే మాట ఏడ్చేసినాడు అంతే. తల ఎత్తుకోవడానికి అతనికి ఆ దేవుని సన్నిధిలో తల కూడా ఎత్తుకోవడానికి ఆ ధైర్యం చలక కింద తల ఉంచుకొని ఏడ్చేసినాడు, ప్రభు నేను పాపమని. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? అతనికంటే ఇతడే నీతిమంతుడు. అర్థమైందా? కన్నీటి ప్రార్థన యొక్క విలువ ఏంటో. కన్నీటి ప్రార్థన చేసింది కాబట్టి ఆమె ఎంత ఘోర పాప అయినా సరే అందరికంటే ఏమే నన్ను ఎక్కువగా ప్రేమించిందని చెప్పేసి ఆమె దేవుడు క్షమించేసినాడు. ఆ కన్నీటి అనుభవాలతో అతను వచ్చాడు కాబట్టి చిన్న కుమారుడు తన తండ్రి గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకొని పోగొట్టుకున్న సమస్తాన్ని మరలా తెలియజేసినాడు. ఆ కన్నీటి ప్రార్థన అతనిలో ఉంది, ఆ లాజర్లో ఉంది కాబట్టి ఆ పరిచయుడి కంటే ఈ సుంకరే ఎత్తునే దేవుడు దృష్టిలో గొప్ప నీతిని మంచి తీర్చబడ్డాడు. అంటే నీ జీవితంలో నువ్వు గొప్పగా ప్రార్థన చేయాలా, ఏదేదో చెప్పి ప్రార్థన చేయాలా. చాలామంది ప్రార్థన చేస్తుంటారు, అబ్బో వాళ్ళలాగా మేము ప్రార్థన చేయలేదే, వాళ్ళు ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు, మాకు అట్లా ప్రార్థన రావట్లేదే, మేము అట్లా ప్రార్థన చేయకపోతే దేవుడు వింటామని చాలామంది అనుకుంటారు. కానీ అది కాదు విషయం. నువ్వు కన్నీటితో దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించాలన్న హృదయాన్ని, అది దేవుడు కొనుక్కుంటాడు. నువ్వు నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని నా పాద సన్నిధిలో కుమ్మరించు. ఆ మగ్ధులేని మరియ తన హృదయాన్ని కుమ్మరించేసింది. అబ్బా నా హృదయంలో బాధ ఇదియా, ఒకసారి చూడయ్యా అని చెప్పేసి. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా తన హృదయంలో ఎంత బాధ ఉందో కుమ్మరించేశాడు. ఈ పాపి కూడా తన హృదయంలో ఎంత బాధ ఉందో, ఎంత కన్నీరు ఉందో కుమ్మరించేశాడు. కాబట్టే వాళ్ళు కనికరాన్ని పొందుకున్నారు. మన ప్రార్థన కూడా అలాగ ఉండాలి. ఏదో చేసాం ప్రార్థన చేసాం అనే ప్రార్థన కాదు. ఒక కన్నీటి ప్రార్థన, ఒక దుఃఖకరమైన ప్రార్థన, ఒక పశ్చాత్తాప ప్రార్థన. అది జరిగితే అది మన జీవితంలో ఎంత బాధను కలిగేసిందో, ఎంత ఇబ్బందిని పెట్టిందో, ఎంత నష్టాన్ని కలిగేసిందో అలాంటి ప్రార్థన మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మొట్టమొదటిగా దేనికోసం ప్రార్థన చేయాలో చెప్పినాను, ఎలా ప్రార్థన చేయాలో చెప్పినాను. ఎంతసేపు ప్రార్థన చేయాలా, ఎంతసేపు ప్రార్థన చేయాలా చెప్పండి. ఎంతసేపు ప్రార్థన చేయాలా దేవుని సన్నిధిలో? మీ అంచనా ప్రకారం చెప్పుకోండి. ఎంతసేపు? ఒక 1/2 అవర్. మీరు? తనేమో 1/2 అవర్ అని చెప్పింది. ఎంతసేపు చేయొచ్చు? మీ 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 ఇష్టం. ఆమె ఏం చెప్పింది? 1/2 అవర్ చేసుకోవాలని చెప్పింది. మీరు మీ ఇష్టం చెప్పండి. అది సరే, నువ్వు అది చెప్పు. నువ్వు ఎంతసేపు అనుకుంటున్నావు చెప్పుమ్మా. ఇప్పుడేమి కరెక్ట్గా చెప్పమని చెప్పినానే అట్లా. అమ్మాయి చెప్పింది 1/2 అవర్ అని, నువ్వెంత చెప్పు అంతే. 5 నిమిషాలా, 2 నిమిషాలా, 3 నిమిషాలా చెప్పు. చెప్పు.
చెప్పు ఎన్ని నిమిషాలు? 1 అవర్. నువ్వు ఎన్ని నిమిషాలు చేయొచ్చు? ఎన్ని నిమిషాలు అనుకుంటున్నావు ప్రార్థన? ఆమెమో 1/2 అవర్, ఈమెమో 1 అవర్. నువ్వు నేనైతే 1 అవర్ చేయాలి. 1 అవర్. నువ్వు అత్త? 15 నిమిషాలు. చూడు, అత్తగారేమో 15 నిమిషాలు అన్నారు, పెద్ద పాప ఏమో 1/2 అవర్, చిన్న పాప ఏమో 1 అవర్, మామేమో 1 అవర్ చేస్తామన్నాడు. అయితే ఎన్ని నిమిషాలు ప్రార్థన చేయాలా, ఎంతసేపు ప్రార్థన చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాలి. ఎంతసేపు ప్రార్థన చేయాలంటే 1 నిమిషమా, 5 నిమిషాల, 10 నిమిషాల, అరగంట, గంట కాదు. నీ హృదయం ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో ఆ క్షణం వరకు. అది 1 నిమిషంలోనే నీకు కుమ్మరించబడిందా? అయిపోయింది. 5 నిమిషాలకు కుమ్మరించబడిందా? 10 నిమిషాలకు కుమ్మరించబడిందా? అరగంటకు కుమ్మరించబడిందా? గంటకు కుమ్మరించబడిందా? నీకు టైంతో సంబంధం లే, నీ హృదయం ఎంతసేపు కుమ్మరించబడింది. ఆమె మగ్ధలేని మరి వచ్చేసి గంట సేపు, గంట తర్వాత కుమ్మరించబడాల, వచ్చింది ఏడ్చేసింది అంతే. ఆ తప్పిన కుమారు కూడా గంట ప్రార్థన చేయాలా, వచ్చినాడు ఏడ్చేసినాడు అంతే. ఆ పాపి కూడా గంట సేపు పరిశుద్ధి చేసినట్టు గంట సేపు చేసినాడా, నేను అట్లా చేసినట్టు చేసినట్లే, వచ్చిన ప్రభు నేను పాపిని అని ఏడ్చేసినాడు అంతే. అంటే దాని అర్థం ఏంటంటే నీ హృదయం ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే నీకు కన్నీరు వస్తుందో అంత టైం వరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆ కన్నీటితో ఎప్పుడైతే నీకు ప్రార్థన అనుభవం వచ్చేస్తుందో అదే నీ ప్రార్థన సమయం. అది 1 నిమిషం కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, గంట కావచ్చు. అంటే ఆ భారమైన హృదయంతో ఎప్పుడైతే నీకు ఆ ప్రార్థన చేస్తే అనుభవంలోకి నువ్వు వస్తావో అంతవరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే నీకు ఆ భారమైన హృదయం, ఆ దుఃఖ హృదయం, ఆ కన్నీటి పశ్చాత్తాప హృదయం వస్తుందో అదే నిజమైన ప్రార్థన. ఆ పశ్చాత్తాప ప్రార్థన లేకుండా, ఆ కన్నీటి హృదయం లేకుండా నువ్వు 5 నిమిషాలు చేసినా, 5 గంటలు చేసినా, 1 గంట చేసినా వేస్ట్. ఆ భారమైన హృదయంతో, ఆ పశ్చాత్తాప హృదయంతో నువ్వు 1 నిమిషం చేసినా, 30 సెకండ్లు చేసినా దేవుడికి చాలా అదే గొప్ప ప్రార్థన. కాబట్టి మన ప్రార్థన 5 నిమిషాలు చేయాలా, 10 నిమిషాలు చేయాలా, అరగంట చేయాలా, గంట చేయాలా, ఇది కాదు. మనము ఆ పశ్చాత్తాప హృదయంతో ఎంతసేపు వేడుకుంటున్నాం దేవుణ్ణి, మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబ పరిస్థితి కోసం, మన పని పరిస్థితి కోసం, మన ఉద్యోగ పరిస్థితి కోసం, మన అవసరాల కోసం ఎంతసేపు దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం అనేదే నీ టైం తప్ప 5 నిమిషాలు చేసుకోవాలా, 10 నిమిషాలు చేసుకోవాలా, అరగంట చేసుకోవాలా అది డిసైడ్ చేయదు. నీ హృదయం మనస్ఫూర్తిగా నువ్వు ఎంతసేపు చేస్తున్నావు అనేదే డిసైడ్ చేసుకుంది. కాబట్టి ఇది మన జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సిన ప్రార్థన. అర్థమైందా? ఉదయం లేవగానే ఏం చేయాలి? మొట్టమొదటి పని వంట చేయాలి. దేవునికి మొరపెట్టాలి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. సరేనా? దేనికోసం ప్రార్థన చేయాలా? ఫస్ట్గా దేనికోసం? మొట్టమొదటి అంశం అది. ఫస్ట్ పాయింట్ ఏది? ప్రభా ఈరోజు నీ సన్నిధి నాకు నా కుటుంబానికి తోడుగా రావాలి అని ప్రార్థన చేయాలి. రెండో ప్రార్థన అంశము, నా పిల్లలు నేను పాపంలో పడిపోకుండా, ఆ సాతాను మోసంలో పడిపోకుండా నన్ను నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా అని ప్రార్థన చేయాలి. ఈ 2 అంశాల తర్వాత ఇంకేమైనా ప్రార్థన చేసుకోవచ్చు. నీ సమస్యల కోసం, నీ కుటుంబ అవసరాల కోసం, నీ పిల్లల అవసరాల కోసం, నీ ఉద్యోగ అవసరాల కోసం, నీ చదువు అవసరాల కోసం ప్రార్థన చేయాలి. అంటే మొట్టమొదటి ఇవి 2 ఉండాలి. ఆ 2 తర్వాత నువ్వు మిగిలిన వాటి కోసం దేవుని కోసం ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? ఎలా ప్రార్థన చేయాలా? నీ మనసులో ఎలాగైతే బాధ ఉందో, ఎంతైతే బాధ ఉందో, దానివల్ల నువ్వు ఎంతైతే బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావో అదంతా దేవుని సన్నిధిలో కుమ్మరించేయాలి. ఎంతసేపు ప్రార్థన చేయాలా? ఎంతసేపు అయినా చేసుకోవాలి. ఆ మనస్ఫూర్తిగా నువ్వు ఎంతసేపు అయితే ప్రార్థన చేస్తావో అంతసేపు ప్రార్థన చేసుకోవాలి. మరి ఇలాగ ప్రార్థన చేస్తున్నారా అనేది చెప్పండి. చేయట్లేదా? అందుకే దేవుడు ఈరోజు మాట్లాడాడు ఇలాగ మీరు ప్రార్థన చేయాలని. కాబట్టి రేపటి నుంచి ఇది మనము ఏం చేయాలా? ఫాలో అవ్వాలి. ఫాలో అవుతారా? ఒకేసారి ఎత్తుకోవడం రాకపోయినా కొంచెం కొంచెమైనా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకు? దేవుని సన్నిధి తోడుగా రాకపోతే నాశనం అయిపోయేది మనము, మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు. దేవుని సన్నిధిలో దేవుని కాపుదల మనకు లేకపోతే పాపంలో పడిపోయేది, సాతాను మోసంలో పడిపోయి జీవితాలను నాశనం చేసుకునేది మనము, మన కుటుంబ సభ్యులు, మన పిల్లలే. మన కోసం, మన కుటుంబ సభ్యుల కోసం ఎవరు ప్రార్థన చేయాలా? మనమే ప్రార్థన చేయాలా. మీ అమ్మ నాన్నల కోసం
మీరే ప్రార్థన చేయాలా, మీ పిల్లల కోసం మీరే ప్రార్థన చేయాలి, మీ చదువుల కోసం మీరే ప్రార్థన చేయాలి, మీ కుటుంబ అవసరాల కోసం మీరే ప్రార్థన చేయాలా, మీ వ్యక్తిగత అవసరాల కోసం మీరే ప్రార్థన చేయాలా, మీ హృదయంలో ఏ కోరికలు ఉన్నాయో, ఏ ఆశలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో వాటి కోసం మీరే ప్రార్థన చేయాలి. ఎందుకు? అవి ఎంత బాధిస్తున్నాయో, ఎంత ఇబ్బంది పెడుతున్నాయో, అవి మీకు ఎంత అవసరమో మీకే తెలుసు. నాకు తెలియకపోవచ్చు అది మీకు ఎంత అవసరమో, నాకు తెలియకపోవచ్చు మీ మనసులో ఎంత బాధ ఉందో, నాకు తెలియకపోవచ్చు మీ మనసులో ఎంత దుఃఖం ఉందో, కానీ మీ మనసుకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి దానికోసం మీరే ప్రార్థన చేయాలా. మొట్టమొదటిగా ప్రభా ఈరోజు మీ సన్నిధి నాకు తోడుగా రాలయ్యా, నా కుటుంబానికి తోడుగా రాలయ్యా, మా అమ్మ నాన్నకు తోడుగా ఉండాలయ్యా, మా పిల్లలకు తోడుగా ఉండాలయ్యా, మా చదువుల్లో తోడుగా ఉండాలయ్యా, మా ఉద్యోగాల్లో తోడుగా ఉండాలి, మేము చేస్తున్న పనుల్లో తోడుగా ఉండాలయ్యా. ఈరోజు లేచినప్పటి నుంచి మరలా పడుకునేంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలయ్యా. ఒక క్షణము కూడా నీ సన్నిధి విడిచి మాకు దూరంగా ఉండకూడదు ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి మొట్టమొదటిగా. రెండో ప్రార్థన, ప్రభా ఈరోజు అంతట్లో ఏ చిన్న పాపంలో కూడా నేను నా కుటుంబం పడిపోకూడదయ్యా. ఏ చిన్న సాతాను యొక్క మోసక్రియకి మా జీవితంలో చోటు ఇవ్వకుండా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భవిష్యత్తును కాపాడండి అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. అలాగా ఈ 2 అంశములతో పాటు తర్వాత మిగిలిన అంశాల కోసం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మొరపెట్టాలని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ఆ వాక్యం చెప్తుంది. చదవని లాస్ట్గా ముగించేద్దాం. ఇలా వాక్యంలో 2:19 నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో నీ హృదయం కుమ్మరించము, నీ పసిపిల్లల కోసం ఆయన తట్టు ఎత్తుము. ఎందుకంటే చదువు ప్రతి వీధి ఆకలి కొని వారి మూర్ఛిల్లుచున్నారు. ఏమంటే ఎందుకంటే చాలామంది ప్రతి వీధిలో చాలామంది ఆకలితో మూర్ఛిల్లిపోతున్నారు. అంటే అలా ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వీధిలోనూ ఆ పరిస్థితుల్లో పడిపోయి మూర్ఛిల్లిపోతున్నారు. అంటే మూర్ఛిల్లిపోవడం ఫిట్స్ వస్తే భయంకరమైన పరిస్థితి. అలాగా దాని అర్థం ఏంటంటే చాలామంది అలాగా ప్రార్థన చేయక నశించిపోతున్న కుటుంబాలు, నశించిపోతున్న జీవితాలు, ఎంతో బలైపోతున్న జీవితాలు, పాపంలో పడిపోయి తమ జీవితాలని, తమ కుటుంబ సభ్యుల జీవితాలని మాయ మచ్చలు తీసుకొస్తున్న పిల్లలు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నువ్వైతే జాగ్రత్త పడు. నువ్వు కూడా అలాంటి జాబితాలో పడిపోకుండా, అలాగ నశించిపోతున్న వారి జాబితాలో, అలాంటి మూర్ఛిల్లిపోతున్న వారి జాబితాలో పడిపోకుండా నువ్వు, నీ కుటుంబం కాపాడబడాలంటే ఇలాగ నువ్వు ప్రయత్నించు, ఇలాగ నువ్వు చెయ్యి. ఉదయకాల సమయం ఈ ప్రార్థన చెయ్యి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అలాగా మనం ఉదయకాలం లేచి ఆ ప్రార్థన చేసి ఆ తర్వాతే మన పనులు చేసుకుంటూ మనం ఆ రోజంతా దేవుని కాపుదల్లో ఉండి మనము, మన కుటుంబ సభ్యులు అందరూ కాపాడబడాలని, మనం ఆశీర్వదించబడాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిగల దేవ, యేసయ్య నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ ప్రియ బిడ్డలనైనా ధనాపాల్ గారి ఇంట్లో ప్రభా ఇలా కుటుంబంగా చేరి నీ నామాన్ని మయంపరచుటూ, ఘనపరచుటూ, మీ మాటలు వింటూ మీరు కృపను బట్టి దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటలు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు మాట్లాడినారు ప్రభా. ఉదయకాలం లేవగానే ప్రభా మేము చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి, మేము చేయాల్సిన పనులు ఏంటి అని ప్రభా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభా, అనేక మంది ప్రభా ఉదయకాలం లేవగానే ప్రభా కొందరైతే ప్రభా వంట పనుల్లో ఉన్నారు, కొందరైతే వాళ్ళకి సంబంధించిన స్కూలు, ఉద్యోగ పనుల్లో ఉన్నారు, కొంతమంది అయితే పొలం పనుల్లో ఉంటున్నారు. కానీ ప్రభా మీరైతే చెప్తున్నారు మీరు మొట్టమొదటి లేవగానే మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి నీ కోసం, నీ కుటుంబం కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టాలని ప్రభా మీరు చెప్తున్నారు తండ్రి. ఉదయకాల సమయం లేవగానే ప్రభా మొట్టమొదటి పనే ప్రార్థనగా ఉండాలని ప్రభా మీరు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతకాలం ప్రభా మేము ఉదయం లేవగానే ప్రభా ప్రార్థన చేయకుండా ప్రభా మా వ్యక్తిగత పనులు చేసుకున్నామేమో ప్రభా, వ్యక్తిగత పనుల కోసం మేము ప్రయాసపడ్డాము ప్రభా. అలాంటి పరిస్థితి ఉంటే ప్రభా ఇదిగోనైనా ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచే ప్రభా ఈ క్షణమే తీర్మానించుకోవడానికి సహాయం తెచ్చండి ప్రభా. మేము ఉదయకాల సమయం లేవగానే ప్రభా మొట్టమొదటి పని మా జీవితంలో ప్రార్థనగా ఉండాలని ప్రభా మేము నిశ్చయించడానికి మాకు
కృప చూపించడం బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో లేవగానే ప్రభా మా కోసం, మా కుటుంబ సభ్యుల కోసం ప్రభా మీ పాద సన్నిధిలో ప్రభా మా హృదయాలను కుమ్మరించుటకునైనా, మా చేతులెత్తినైనా మీ సన్నిధిలో ప్రభా మొరపెట్టినట్లు ప్రభా మాకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మీ సన్నిధి ప్రభా ఆ రోజు అంతా ప్రభా మాకు తోడుగా వచ్చేలాగున, మాకు మా కుటుంబం తోడుగా వచ్చేలాగున ప్రభా మేము ప్రార్థన చేయడానికి సహాయం తెచ్చండి ప్రభా. అలాగే తండ్రి మేము మా కుటుంబం ప్రభా పాపంలో పడిపోకుండానైనా, సాతాను ప్రభా మోసపు కుయుక్తుల్లో పడిపోకుండానైనా మేము మా కుటుంబం ప్రభా కాపాడబడినట్లు ప్రభా మేము ప్రార్థన చేయడానికి సహాయం తెచ్చండి తర్వాతనైనా ప్రభా మా కుటుంబ అవసరాలు ఏమున్నాయో ప్రభా, మా అవసరాలు ఏమున్నాయో, వ్యక్తిగత అవసరాలు ఏమున్నాయో ప్రభా, మా శ్రమలు, ఇబ్బందులు, అవసరాలు ఏమున్నాయో ప్రభా వాటి కోసం ప్రభా మేము ప్రార్థన చేయడానికి సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అలాంటి ప్రార్థన ద్వారా ప్రభా మా రోజును ప్రభా మేము మొదలు పెట్టడానికి సహాయం దయచేయండి ప్రభా. మా రోజు ఎప్పుడునైనా ప్రార్థన చేతే మొదలు పెట్టాలి ప్రభా. ఎప్పుడునైనా మేము ప్రార్థనతో ఎప్పుడైతే మొదలు పెడతామో తండ్రి ఆ రోజంతా ప్రభా మీ కాపుదల మాకు తోడుగా ఉంటుంది ప్రభా. ఆ రోజంతానైనా మేము సాతాను చేతుల్లో పడిపోకుండా, మేము మా కుటుంబం ప్రభా పాపంలో పడిపోకుండా రక్షింపడతాం తండ్రి. ఎప్పుడైతే ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా ఉండదో మేము, మా కుటుంబం, మా పిల్లలు ప్రభా భయంకరమైన నాశనకరమైన పరిస్థితుల్లో పడిపోతాం తండ్రి. ఎన్నో భయంకరమైన పాప పరిస్థితుల్లో ప్రభా సాతాను ప్రభా ఆ మోసంలో కుయుతిలో పడిపోయి తండ్రి మా జీవితంలో, మా కుటుంబ సభ్య జీవితాన్ని ప్రభా పాపంలో చెడుపని చేత నాశనం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నాయన ఇదిగోనైనా తండ్రి ఆ సాతాను చేతుల్లో మేము పడిపోయినైనా, ఆ పాపం మోసంలో పడిపోయి మా జీవితంలో పాడు చేసుకోకుండా తండ్రి ఇదిగోనైనా ఆ నాశనంలో మేము, మా కుటుంబం పడిపోకుండా ప్రభా ఇదిగోనైనా ప్రతి ఉదయం లేవగానే తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఆ రోజంతానైనా తోడుగా ఉన్నట్టు ప్రార్థన చేయటకు మీరు కృప చూపించండి అయ్యా. ఇదిగో మేము పాపంలో పడిపోకుండానైనా మేము, మా కుటుంబం కాపాడబడినట్లు ప్రభా ప్రార్థన చేయటకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క కుటుంబాలు మీరు, ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కూడా నైనా ఉదయం కాలం లేవగానే మొట్టమొదటిగా ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి ప్రభా. మొదటి జామునే ప్రభా ఉదయకాల సమయం 4-5 గంటల మధ్యలోనే ప్రభా లేచినైనా, అరుణోదయం కాక ముందే ప్రభా లేచినైనా నీ పాద సన్నిధిలో ప్రభా హృదయాలు కుమ్మరించడానికి సహాయం తెచ్చండి ప్రభా. వారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రభా, వారి వ్యక్తిగత జీవితాల కోసం ప్రభా నీ పాద సన్నిధిలో ప్రభా వారి హృదయాలు కుమ్మరించినైనా, వారి జీవితాలు నీ సన్నిధిలో నిలబడినట్లు ప్రభా ఇంకో పాపంలో పడిపోకుండా కాపాడబడినట్లునైనా నీ సన్నిధిలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు స్థిరపరచమని బ్రతిమలాడుకొంచు కృప చూపిస్తారు నమ్ముతూ ఇస్తూ నాన్న ఇంతవరకు మీరు మాట్లాడినందుకు, నడిపించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా ఉదయకాల సమయం ముందు మొదటి జామున నేను లేచి ఇదిగో ఆయన పాద సన్నిధిలో నా హృదయాన్ని నా కోసం, నా కుటుంబం కోసం కుమ్మరిస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడేండి నడిపించి, దీవించి, ఆశీర్వించి, బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను.